తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం దాదాపు 9.8 లాక్ మెట్రిక్ టన్స్ 9.8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అలొకేట్ చేస్తే మన అవసరానికి తగ్గట్టు అది మనకు సప్లై అవ్వట్లేదు. దాదాపు 50% కూడా ఇంకా పూర్తి స్థాయిలో మనకు సప్లై అవ్వలేదన్నమాట. అంటే 5 లక్షల మెట్రిక్ టన్స్ కూడా సప్లై అవ్వలేదు. తెలంగాణలో యూరియా వాడకం అధికం. దాంతోపాటు తెలంగాణలో నెట్ సోన్ ఏరియా అంటే పంట సాగు బాగా పెరిగిందనమాట. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం తెలంగాణలో 28 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చారు. అంటే అడిషనల్ గా 28 lakh ఏకర్స్ అనేది సాగులోకి వచ్చింది. దీనికి కూడా అదనంగా యూరియా కావాల్సిన అవసరం ఉందన్నమాట. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా యూరియా షార్టేజ్ వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి యూరియా కావాలని కోరారంట. దానికి సంబంధించి ఇంకా స్పష్టమైన హామీ వచ్చిందా లేదా ఇంకా క్లారిటీ లేదనమాట. దాంతోపాటు ఈ యూరియా కోట అలొకేషన్ లో సెంట్రల్ గవర్నమెంట్ లోని మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఈ కోట అలొకేట్ చేస్తారు. ఏ రాష్ట్రానికి ఎంత యూరియా అవసరం వాళ్ళ పంటను బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి అలొకేట్ చేస్తారనమాట. అయితే కేంద్రం ఈ అలొకేషన్ ని పూర్తి స్థాయిలో రాష్ట్రాలకు అందివ్వలేకపోతుంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 9.8 లక్షల టన్నుల యూరియా అలొకేట్ చేస్తే ఇప్పటి వరకు కేవలం 5.6 లక్షల మెట్రిక్ టన్స్ ఆఫ్ యూరియా మాత్రమే తెలంగాణకు వచ్చిందనమాట.